సార్ ఒకసారి మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమాలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం. రేపు రేపు ఎలక్షన్ సంబంధించో అలా ప్రచారాలకో బీజేపీ నాయకులు పెద్ద ఢిల్లీ స్థాయి నాయకులు ఇక్కడికొస్తారు. మీరు ఉద్యమాల ద్వారా వాళ్ళని మీ 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 కోరికలు ఏదైతే ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా! ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాం. హ్మ్. కేంద్ర మంత్రుల్ని వాళ్ళ ఇంటి ముందు ఒక ఆయన ఇంటి ముందు వెంకయ్యనాయుడు గారి ఇంటి ముందు అప్పట్లో తాటికొండ నరసింహారావు ఆయన గోతులు దిగి ఆత్మసమాధి కోసం ప్రయత్నం అన్ని టీవీ నైన్ అన్నింటి వచ్చి చూడండి. హ్మ్. ఆఖరికి ఇంకొక ఏమండి మామూలు సార్ ఎంతమంది మంత్రుల్ని మాన్సుఖ్ మండవీ గారు అప్పుడు హ్మ్. హెల్త్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు, గిరిరాజ్ గారు, నితిన్ గడ్కరీ గారిని బోల్డ్ సార్ని కలిసాం, రాజ్నాథ్ సింగ్ గారిని అసలు కనపడిన 8 మంది మంత్రులు కలిసామండి. డిమాండ్ చేస్తాను ఉన్నాను. ఏ రోజు ఒక పక్కన ఉద్యమం ఒక పక్కన డిమాండ్ చేయడం వెంకయ్యనాయుడు గారు ఆ రోజుల్లో అనంత్ కుమార్ గారు ఉన్న చనిపోయారు అనుకోండి సార్ చెప్తున్నాను. అలాగా అనేక మందిని కలిసి ఒక డిమాండ్ చేస్తానున్నాం. దేశవ్యాప్తంగా నిన్న ఫిబ్రవరిలో ధర్నాలు, డిసెంబర్లో ధర్నాలు దేశవ్యాప్తంగా చేస్తానున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ రవికిరణ్ అనే యువకుడు, ముగ్గురు బలహీన వర్గాల యువకులు శ్రీకాకుళం విజయవాడ నడిపొట్టిన బీజేపీ ఆఫీస్కి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే 1/2 కిలోమీటర్ ముందు ఆప్ చేసి పీయూష్, దేశయో, గుజరాతీలు చాలా మంది విజయవాడలో స్థిరపడ్డారు. విజయవాడ 1 టౌన్లో చాలా వరకు వాళ్ళదే పెత్తనం. వాళ్ళు మేము ప్రత్యేక హోదా కింద ఇద్దరు నైచి వెళ్తా జావో ఇద్దర్సే అని చెప్పి మా కార్యకర్తల్ని తన్నే పరిస్థితి చేసి బయటికి పంపించారు. విజయవాడ నడిపడిన ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి. వీడియోలు కావాలని నెట్లో కొట్టి చూడండి ఒకసారి. ఈ విద్యార్థులు వెళ్తుంటే అమ్మాలి బుద్ధి తిట్టారు. వాళ్ళకి అమ్మలాలి లేరా? నా విద్యార్థుల్ని, తెలుగు జాతి విద్యార్థుల్ని తరిమి కొట్టారు. కొట్టి ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చి రక్తం ఓడుతున్న, గాయాలు ఓడుతున్న నా విద్యార్థుల్ని రోజు రిమాండ్కి పంపిస్తే నేను, రామకృష్ణ గారు, విష్ణు గారు అందరూ వెళ్ళి తీసుకొస్తే విడుదల చేస్తామని చెప్పి మేము మా ఉద్యమానికి చంద్రబాబు మిగతా చోటకి వెళ్ళినప్పుడు 21 రోజులు రిమాండ్ పెట్టించారు. గాయాలు జరుగుతున్నాయి, మాటలు తిని మానసిక వేదనలో ఉన్న విద్యార్థుల్ని మళ్ళీ వెళ్ళి ఆఖరికి కోర్టులో ఉన్న న్యాయవాదులు అందరూ ఇంత న్యాయమా? గుజరాతీల పెత్తనం విజయవాడ మొదట్లో ఇంత దారుణంగా కొడతారా? కొట్టిన బిట్టి గాయాలైన వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేస్తారా అని చెప్పి మొత్తం వందలాది మంది న్యాయవాదులు వస్తే ఆ మహా న్యాయమూర్తి ఆవిడకి దండం పెట్టాలి. చట్టాన్ని దాటన్నా సరే న్యాయం కోసం నిలబడి జైల్లోంచి మేమందరం వెళ్ళి విడుదల చేసి తీసుకొచ్చాం పిల్లలు. ఆవిడ తీర్పిచ్చారు. మంచి పద్ధతి కాదని ఆడిస్తుందండి. నేను వాళ్ళు చెప్పింది ఎవరికి బాధగా ఉండదు. వాళ్ళ అసలు మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధేస్తది. కాదండి, నా పిల్లల్ని చూడండి, నేను ఎంత తిప్పలు పడ్డాను. నా విద్యార్థుల్ని ఆ గుజరాతీ వ్యాపారస్తులు వచ్చి విజయవాడ నడిబొడ్డులో తంతే ఒక్క మాట వీళ్ళు మాట్లాడలేదే. వీడియోలు ఉన్నాయి చూడండి. ఈ రాజకీయ నాయకులు మాట్లాడలేదే, ఖండించలేదే. పైగా పురంధేశ్వరి గారు మా ఆఫీస్ మీదకి వస్తారా అన్న అంటారు. ఏందండి ఇది? నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరినో ఒక మాట వినతపత్రం ఇవ్వటమే తప్ప. ఒంగోలులో డాక్టర్ శ్రీనివాస్ భూమా మా మోడీ అంటే మా హోదా ఏమైంది అంతానికి దాడి చేసి కొట్టారే. గాయాలతో హాస్పిటల్ పాలయ్యాడు డాక్టర్ శ్రీనివాసరావు. ఒంగోలులో మీటింగ్ పెట్టినట్టు వచ్చాడు ఆయన. ఏమా బిడ్డ కాదా? తెలుగు జాతి బిడ్డ కాదా? మేం పెట్టలేం అని అందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు కదా, కనపడతా? కడుపు రగులకు పోదండి వీళ్ళకి. 24 గంటలు టీవీలో చూపిస్తారు వీళ్ళని. బిడ్డలు అంటే నాయకులు పుడితే గొప్ప వాళ్ళు ఒక్కొక్కళ్ళు. ఆ అబ్బాయి ఆ డాక్టర్కు ఉన్న దాంట్లో 100 వంతు వీళ్ళకి లేదండి. ఆ తెలుగు జాతి బిడ్డ కాదా? వీళ్ళే బిడ్డలా? ఎంత మునుకోటి ఎవరండి? మునుకోటి గురించి కన్నీటి బొట్టు రాల్చిన నాయకులు ఎవరండి? షో బిజినెస్ చేయొద్దానండి. శ్రీనివాసరావు ఎవరండి? బాన్ ఎవరండి? ఢిల్లీలో చనిపోయిన ఫిబ్రవరి 2019లో చనిపోయిన వ్యక్తి ఎవరండి? శ్రీకాకుళం ఆయన. ఢిల్లీ ఆమె పే చేసాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సరే, వీళ్ళందరూ గురించి వీళ్ళు ఆత్మత్యాగం దేని చేశారండి? వీళ్ళని పదవుల్లో తీసుకురావటానికి. ఒక కన్నీటి పట్టు కూడా వాళ్ళతో రాల్చకుండా ధర్మ పోరాట దీక్షలు చేసి ఆ ధర్మానికి పక్కనకి వెళ్తుంటే వాళ్ళు అది మా నాయకుడు చాకచక్యం అనుకుంటుంటే ఉద్యమాలు 2019 తర్వాత భీకరంగా చేసి మీడియా చూపించకపోతే మేము ఎక్కడ నిద్రపోయామని ప్రచారం చేసుకుని బూతులు తిడుతుంటే ఓ పక్కన ముఖ్యమంత్రిని నివాసాన్ని ముట్టడిస్తుంటే 900 మందిని విద్యార్థుల్ని నిర్బంధాల్లో పెట్టి వేధిస్తుంటే వీళ్ళు ఈ నాయకులు అందరూ ఎవరండి? ఇక మా కళ్యాణ్ బాబు గారు అన్నారు, పాచిపోయిన లడ్డూలు అన్నారు, కాకినాడ మీటింగ్ అన్నారు. మేము ఉద్యమం 2014 మార్చి 6 నుంచి మొదలుపెట్టాం. 2.5 సంవత్సరాల తర్వాత వచ్చారు ఆయన. వచ్చి పాచిపోయిన లడ్డూలు ఉన్నారు, మా ఆమరణ దీక్ష చేస్తా అన్నారు. అన్ని చోట్ల మీటింగ్ పెడుతున్నారు. సరే, ఆఖరణగా వచ్చినట్టు అనుకున్నాం. సచ్చే ఆయన ప్రజలో తపన ఉంది, ఎంతో కొంత చేయాలని తపన ఉంది ఆయన మనసులో అనుకున్నాం. పాచిపోయిన లడ్డు అన్నారు, ఉత్తర భారతదేశం ఉన్నారు, లడేంగా అన్నారు, దేక్లో అన్నారు,
ఢిల్లీకి వినపడేటట్టు గర్జించారు ఆయన. వాజ్పేయి ఈ గర్జించినప్పుడు ఆ 4 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇంకా నాశనం చేశాడే మోడీ గారు అని కంపెనీ. ఆంధ్రప్రదేశ్ ప్రతి బడ్జెట్లో ద్రోహం చేశారే. బుల్లెట్ రైలు కోసం ఇవ్వాల్సిన పని లేకపోయినా ఆ రాష్ట్రపతి 5,000 పెడితే జపాన్ లోన్ అని పెట్టుకున్న 19,600 కోట్లు 23-24 బడ్జెట్లో పెట్టి ఆ రాష్ట్రం బొంబాయి నుంచి ఆ రాష్ట్రానికి వేసుకుంటే నా ఆంధ్రప్రదేశ్కి 8,000 కోట్లు, నా తెలంగాణకు 4,000 కోట్లు ఇచ్చినారే. ఎప్పుడు 10 ఏళ్ల కింద పెంచానని మాట్లాడుతున్నారే అని నిలదీసే మొగాడు ఆడ వీరురాలు ఏమైపోయారు నా రాష్ట్రంలో. శాస్త్రవేత్తలు కావాలి. ఎల్లాప్రగడ సుబ్బారావు లాంటి శాస్త్రవేత్తలు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. నాకు శాస్త్రవేత్తలు కావాలి. ఈ రుగ్మతలు ఎందుకు వచ్చిన వాళ్ళకి తెలియాలి. కర్నూలులో సింహాలే గర్జిస్తాయి, విశాఖపట్నంలో ఏనుగులై ఘేంకరిస్తాయి, అమరావతిలో పులులై గాండ్రిస్తాయి, ఢిల్లీ వెళ్ళి పిల్లుల్లాగా మ్యావ్ మ్యావ్ అంటాయి. ఈ జబ్బుకి మనం ఈ రోగానికి ఒక మందు కనుక్కో. అదే అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, ఉయ్యాలవాడ, కన్నిగంటి వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ కోసం ప్రయత్నం. ఇది 10 ఏళ్ల తర్వాత వీడియో ఉంటుందా? 100%. మనం ఉంటాం, మీరుంటారు, యూత్ స్టార్, మీరు ఎవరన్నా. ఇది ప్రతి యువత గుండెల్లో తెలుగు జాతి భాషనే కోల్పోతున్నాం. 13 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి ఇవాళ అవమాన భారంతో తల ఉంచుకుంటుంది. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మీకు తెలుసు 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు చేసిన, మహారాష్ట్ర నుంచి అనేక రాష్ట్రాల నుంచి మంత్రులుగా ఉన్నారు. ఇవాళ పొజిషన్ ఒక్కడికి బిచ్చమట్టినట్టు అడిగి అప్గ్రేడ్ చేయించుకుని ఒక మంత్రి కిషన్ రెడ్డి గారి క్యాబినెట్ హోదా ఉంది. అప్పుడు అది కూడా లేదు. 3 సంవత్సరాలు తెలుగు వాడికి కేంద్ర క్యాబినెట్లో అడుగుపెట్టే అర్హత లేదు 2018 నుంచి 2021 వరకు, 22 వరకు. నమ్మట్లేదు కదా. అనేక మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా సరే తెలుగు వాడికి ఈ దేశ క్యాబినెట్లో అడుగుపెట్టే అర్హత లేదు అన్ని సంవత్సరాలు. ఈ దేశంలో 2వ అతిపెద్ద రాష్ట్రం దేశం ఏర్పడినప్పుడు, తర్వాత ఇప్పుడు తగ్గినా సరే ఆయన ఏళ్ళేళ్ళు కొట్టుకుని వాళ్ళ పిల్లాళ్ళు, వీళ్ళ భార్యలు, వీళ్ళ గురించి కొట్టుకుని దౌర్భాగ్య స్థితికి దింపేశారు. మనలో మనం కొట్టుకుని. ఇంకా మాట్లాడాలంటే పక్క రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రం, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని నీటి తగాదాలు పెట్టి వదిలేశారు. ఆంధ్రప్రదేశ్లో కులాల మీద కొట్టుకుంటారు. ఇప్పుడు కొత్తగా మతాలు వచ్చింది. మతాలు తెలంగాణతో నీటి తగాదాలు పెట్టుకుంటున్నారు. తెలుగు జాతి కొట్టుకుంటే పోవాలా? వీళ్ళు ఉత్తర భారతీయులు తప్పేం కాదు, నా భారతీయులే. కానీ అహంకారం చూపించే వాళ్ళ మీద నాకు చెప్పండి, ఏం చేయాలి రాదు సార్? రాజకీయ నాయకులు ఇంత దారుణంగా ఈ దేశంలో ఏ చరిత్ర, ఏ రాష్ట్రంలో లేదండి ఇంత దౌర్భాగ్య స్థితి. యు నేమ్ ఏ స్టేట్ ఫర్ మీ, యు నేమ్ మహారాష్ట్ర, యు నేమ్ కర్ణాటక, యు నేమ్ కేరళ, యు నేమ్ తమిళనాడు, ఫర్గెట్ అబౌట్ దిస్, గో టు వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఈవెన్ గుజరాత్, అన్ని చోట్ల ఏకపక్షంలో ఓట్లు పడలేదు ఉత్తర భారతీయ జనతా పార్టీకి. మనం ఎన్నికల్లో, ఏది రాష్ట్రపతి ఎన్నికల్లో, మిగతా చోట్ల. ఆంధ్రప్రదేశ్లో మాత్రం 103% పడింది. 0.8% ఓటింగ్, 100 కంటే తక్కువ అన్ని సీట్లు. డిపాజిట్ల సంగతి ఏడు, 100 కంటే తక్కువ వచ్చింది. పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. పరిగెత్తుకుని 175 మంది ఓట్లు వేసేసిన సంస్కృతి కనీసం తన హక్కుల కోసం, భావితరాల హక్కుల కోసం, రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి ఒక్క మాట మాట్లాడకుండా గొర్రెల సంతలాగా వేసారా లేదా కడుక్కోండి. ఇంకా అవమాన భారంతో ఏంటండి మాట్లాడేది? పొద్దున్న సాయంత్రం టీవీ చర్చలో ఆ నాయకుడిని తిట్టుకుంటాం, ఈ నాయకుడిని తిట్టుకుంటాం, బూతులు తిట్టుకుంటాం, బూతుల మీద చర్చలు. ఏంటి రాధాకృష్ణ గారు ఇది నాది పెట్టుకోండి. 10 సంవత్సరాల తర్వాత నన్ను నేను చెప్పింది నిజమో కాదు. ఒక భాషను నశిస్తే జాతి అస్తిత్వం వచ్చింది. భాష ఆత్మగౌరవం చంపిస్తే ఆ భాషకి జాతి అస్తిత్వం మనకి ఆత్మగౌరవం చచ్చిపోతే ఆ జాతికి ఆత్మే చచ్చిపోతుంది. ఆత్మగౌరవం దేనికి అంటారు? హక్కులు లేవు, ఆత్మగౌరవం లేవు. పోనే ఢిల్లీ పాదాలతో పట్టుకున్నారు, విభజన హామీలు తీసుకొచ్చారు, ఒక తరం బాగుపడుతుంది, విద్యార్థులందరూ వెళ్ళాల్సిన పని లేదు. ఓకే, ఒప్పుకున్నాను. అది ఆత్మగౌరవం. వస్తేవాడు గాడిదగాళ్ళు పట్టుకున్నాడని సమయించుకుంటాం. వస్తేవాడు గాడిదగాళ్ళు పట్టుకున్నాడు అంటారు కదా, తప్పేం కాదు. బైబిల్లో కూడా తను తగ్గించుకున్నాడు, హెచ్చించబడిన రాసుకోండి, పర్వాలేదు. కానీ వీళ్ళు దేన్ని పట్టుకుంటున్నారు? తెలుగు జాతి ఆత్మగౌరవం పోయే, హక్కులు పోయే, బూడిద మిగిలింది. ఆయన మట్టి కొట్టాడికి వచ్చి. ఆ నితిన్ గడ్కరీ గారు ప్రైమ్ మినిస్టర్ అన్నా బాగుండేది. నా బీజేపీ మీద వ్యతిరేకత లేదు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి గొప్ప మనిషిని తన జీవితాన్ని త్యాగం చేసి కాశ్మీర్ దీంట్లో ఉంటాను. హనుమాన్ సరిపోయి చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాజ్పేయి గారు గొప్ప. బీజేపీ అంటే నాకు తెలియదు. ఈ గుమా వ్యాపారులు, గుజరాతీ వ్యాపారులు శాసిస్తున్న పార్టీ ఉంది కదా ఇప్పుడు. ఇది ఆర్ఎస్ఎస్ ప్రభావం కూడా కాదు. ఆర్ఎస్ఎస్ కొన్ని విధాల్లో ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, కానీ అది కొంత సేవాభావం ఉన్న సంస్థలు కూడా పాజిటివ్ కూడా తీసుకోవాలి దాంట్లో మనం. ఇది వాళ్ళు కాదు, గుమా వ్యాపారులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీట్లు రేపు అదానీ గారు అండ్ కంపెనీ ఆ 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని నిర్ణయం తీసుకుంటారని అడుగుతున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ సీట్లు ఎవరు ఇస్తున్నారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు.
ఆల్రెడీ ఒక ఎంపీ ఇచ్చేస్తారు కదా వాళ్ళకి, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఉమ్, మన ఎంపీ అక్కడ ఉన్నాడు కదండి, గుజరాతీ వ్యాపారం. ఆయనకి మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు గుజరాతీ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ హక్కులు జనం చచ్చిపోతాను పట్టించుకోడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలక్ట్ అయ్యాడు రాజ్యసభ సభ్యుడి కింద. నిజమండి, తెలుసుగా మీకు. నత్వానీ గారు ఉమ్, గుజరాతీ వ్యాపారి, అంబాదానీ గారి మనిషి. ఉమ్. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో సీట్లు ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఇక్కడ పొత్తు ఉండాలో లేదో గుమా వ్యాపారులు డిసైడ్ చేస్తారు.